ప్రతిరోజు తమ నీచ రాజకీయాల కోసం ఉదయం లేస్తూనే మేము స్వచ్ఛమైన హిందువులం, స్వచ్ఛమైనటువంటి సనాతన వాదులమని చెప్పుకునేటువంటి ప్రభుత్వ పెద్దలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి వ్యవహారాలు కనపడడం లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. కేవలం రాజకీయాల కోసమే మేము హిందువులం, మేము సనాతనవాదులమని చెప్పుకునేటువంటి ప్రభుత్వ పెద్దలకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయో కళ్ళకు కనపడడం లేదా? తాజాగా ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలో బాలకోటేశ్వర స్వామి ఆలయం వద్ద ఏ రకంగా విచ్చలవిడిగా మద్యం దుకాణాన్ని తెరిచి భక్తులకు అందుబాటులో మద్యాన్ని ఉంచారో యావత్ ప్రజలు చూశారు. ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట కూడా విచ్చలవిడిగా బెల్ట్ దుకాణాలను ఏర్పాటు చేసి మద్యం విక్రయాలు జరుపుతున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అధికారంలోకి వస్తానే మేము ఏ రకంగా పరిపాలన అందిస్తామో చూడండి అని ప్రజలకు చెప్పారు. మరి ఈ రకంగా విచ్చలవిడిగా రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా గుడికి బడికి దగ్గరగా బెల్ట్ దుకాణాల ద్వారా మద్యం అమ్మడమే మీరు తీసుకొచ్చినటువంటి పరిపాలనా విధానమా?